ఈ సమావేశం జరుపుకోవడానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన సమావేశం కాదని ముందుగా తెలియజేయడం జరిగింది. కేవలం ప్రతాప్ రెడ్డి గారి అవలంబిస్తున్న నిర్ణయాలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని సమావేశం పరచడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు అందరికీ వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతాప్ రెడ్డి గారు గతంలో 2014, 2019 2 పర్యాయాలు గెలిచినప్పుడు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎంతో శ్రమించి అతన్ని 2 పర్యాయాలు గెలిపించినారు. కానీ ప్రతాప్ రెడ్డికి ఆ నాయకులు, గెలిపించిన నాయకులది ఏ ఊరు కానీ పేరు కానీ తెలుసుకునే కృతజ్ఞతా భావం ఇప్పటికీ లేకపోవడం నాయకులుగా మా కర్మని మేము ఈరోజు భావిస్తా ఉన్నాం. కావల్లో 30,950 పైచిలకు ఓటర్లతో ఓడిపోయినా కానీ మీరు ఇంకా అర్థం చేసుకోకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ నాయకుల్ని ఇలా విస్మరించి మీ చేతిలో ఉందని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ సమావేశాలు ఎక్కడితో ఆగవు. అల్లూరు మండలంతోనే అన్ని మండలాల్లో సమావేశపరిచి ఈ మా కార్యకర్తల ఆవేదనని జగన్మోహన్ రెడ్డికి అధిష్టానం పెద్దలకి దృష్టికి తీసుకెళ్లి కార్యక్రమమే కానీ, పార్టీ బలోపేతాన్ని చేసేదానికి కార్యక్రమమే కానీ ఇది వేరే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం కాదని తెలియజేసుకుంటూ